ఐఎమ్ డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక సిఎన్టీ కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో చిన్నపిల్లల్లో గొంతు నొప్పి అన్నది చాలా కామన్గా వచ్చే సిమ్టమ్, మేబీ రికరెంట్ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ టాన్సిలైటిస్ వల్ల. అదే పిల్లల్లోనే కాకుండా పెద్దవాళ్ళలో కూడా చాలా మందికి గొంతు నొప్పి అన్నది తరచూ ఫ్రీక్వెంట్ కంప్లైంట్లో వస్తుంది. సో దీనికి రీజన్స్ ఏమేమి ఉంటాయి? సో చిన్నపిల్లల్లాగానే పెద్దవాళ్ళకు కూడా మనం అప్పుడప్పుడు టాన్సిల్ ఇన్ఫెక్షన్, ఫారెంజైటిస్ ఇవన్నీ చూస్తూనే ఉంటాము బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సీజన్ చేంజ్ వల్ల, ఆర్ బయట ఎప్పుడన్నా బాగా చిల్డ్ వాటర్ కానీ చిల్డ్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు, ఆర్ ట్రావెల్ చేసి వాటర్ చేంజ్ అయినప్పుడు, ఇలాంటప్పుడు ఫారెంజైటిస్ కానీ టాన్సిలైటిస్ కానీ చూస్తూ ఉంటాం ఈవెన్ అడల్ట్స్లో. అది కాకుండా చాలా మందికి ఈవెన్ రీఫ్లక్స్ అంటే గ్యాస్ట్రోయూసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ అంటారు. సో ఈ రీఫ్లక్స్లో కూడా అంటే యాసిడిటీలో కూడా మనము చాలా మంది చాలాసార్లు గొంతు నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎస్పెషలీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి ఈ రెండిట్లో అంటే, ఫారెంజైటిస్ అండ్ టాన్సిలైటిస్ ఇన్ఫెక్టివ్ కేసెస్లో మింగడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే అన్నం మింగేటప్పుడు కానీ నీళ్లు మింగేటప్పుడు కానీ విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. దే వోంట్ బి ఈవెన్ ఏబుల్ టు ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్. బట్ ఈ రీఫ్లక్స్ డిసీజ్లో వచ్చే థ్రోట్ పెయిన్ వాళ్ళు కంప్లీట్గా నార్మల్గా తినగలుగుతూ ఉంటారు, నార్మల్గా ఫుడ్ తీసుకుంటారు, నార్మల్గా వాటర్ తాగుతారు, అప్పుడు ఎటువంటి నొప్పి కూడా ఉండదు. బట్ నార్మల్గా ఉన్నప్పుడు, ఇట్లా నార్మల్గా గుట్టకేస్తున్నప్పుడు, ఉమ్ము మింగుతూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం పెయిన్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన ఇన్ఫెక్టివ్ థ్రోట్ పెయిన్కి అండ్ రీఫ్లక్స్ వల్ల వచ్చే థ్రోట్ పెయిన్కి. అది డిఫరెన్స్.